కొవ్వుగడ్డలు అయినాయని తిరుగుతున్నారు. కొవ్వుగడ్డలు అయినవి అయితే లైపోమా అంటారు దాన్ని ఇంగ్లీష్ వైద్యంలో. అదేంటంటే చర్మం కింద గడ్డలు వస్తాయి. ఒక చోటే కాదు, శరీరంలో 7-8 చోట్ల ఉంటాయి. ఆ గడ్డలు తగ్గించుకోకపోతే అశ్రద్ధ చేస్తే అవి ఘనంగా పెరిగి పెరిగి పెద్దవయ్యాక ఓపెన్ అయితే బ్లడ్ ఆగటం ఉండదు. అది మళ్ళీ ఇబ్బంది పెడుతుంది. అందుకోసమని మనం కొవ్వుగడ్డలు కొద్దిగా స్టార్ట్ అవ్వగానే ఏం చేయాలంటే పల్లెటూళ్ళలో బూరుగు చెట్లు అని ఉంటాయి. ఆ బూరుగు ముళ్ళు ఘనంగా దొరికించుకొని ఎండబెట్టి పొడి చేసి తేనెతో తీసుకున్నా తగ్గుతాయి. లేకపోతే వరి పొలాలు కోసాక అంశపాదం అనే ఆకు వస్తుంది. పల్లెటూళ్ళలో అడిగితే చూపిస్తారు, చెప్పట్టాకు అంటారు దాన్ని. దాంట్లో గొబ్బి గింజలు కలిపి నూరి మాత్రలు కట్టుకొని ఆ మాత్ర ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వేసుకున్నా కూడా ఈ కొవ్వుగడ్డలు కరుగుతాయి. వాళ్ళు ఇది చేసుకోవటం అది చేసుకోవటం కుదరని వాళ్ళు రెడ్డివారి నానుబాలు చెట్టు దొరుకుతుంది. ఆ ఆకు తెచ్చి దాంట్లో వస కొద్దిగా ఆవాలు వేసి నువ్వుల నూనె 1 కేజీ నూనెలో దానికి సరిపడ ఇవన్నీ వేసి మరిగించుకొని మరిగాక చల్లారాక వడకట్టుకొని ఆ నూనె రాసుకున్నా కూడా కొవ్వుగడ్డలు కరుగుతాయి. దీనికోసం ఎన్ని మందులు వాడినా ఫలితం ఉండదు. ఇది చేస్తేనే కొవ్వుగడ్డలు కరిగే ఆస్కారం ఉంది. వాడుతూ కరిగిన వాళ్ళు ఉన్నారు. ఈ మొక్కని సహస్రాక్షి సహదేవి అని చెప్తాం. అయితే ఈ సహదేవి మొక్క మనకి జనవరి వచ్చి ఫిబ్రవరి వచ్చేటప్పటికి మళ్ళీ మొత్తం ఎండిపోయి అదే చెట్టు మళ్ళీ ఎగురొస్తూ ఉంటుంది. దీనికి అసలు చావు అనేది లేదు ఈ మొక్కకి. ఈ సహదేవి చెట్టు దగ్గరలో ఉంటే చాలా రకాల డిసీజులకి దీన్ని మందు కింద వాడచ్చు. దీని పువ్వు చూడండి, ఊదా రంగులో ఉంటుంది. గులాబీ రంగు కలర్లో 2 రకాల కలర్స్ ఉంటాయి, వైటు, రెడ్. ఈ పువ్వులు ఎండబెట్టుకొని తేనెలో కలిపి ఘనంగా తీసుకుంటే మనకి పేగులకి సంబంధించిన జిగురు పదార్థం లేని వాళ్ళకి జిగురు ఫామ్ అవుతుందన్నమాట. దీని ఆకులు పొడి చేసి కొబ్బరి నూనెలో కలిపి రాసుకుంటే చర్మ వ్యాధులు పోతాయి. తర్వాత చెట్టు సమూలం మొత్తం ఏరుతో సహా తీసి ముక్కలు చేసి ఎండబెట్టి ఆ పొడిని ఘనంగా మనం ఉదయం పూట లేవగానే ఒక 2 చిటికెళ్ళు పొడి వేసుకుంటే అన్నం అరుగుదల లేని వాళ్ళకి అరుగుదల ఉంటుంది, ఆకలి లేని వాళ్ళకి ఆకలేస్తుంది, మోషన్ ఫ్రీ లేని వాళ్ళకి మోషన్ ఫ్రీ చేస్తుంది, చర్మవ్యాధులు ఉన్న వాళ్ళకి చర్మవ్యాధులకి పనిచేస్తుంది. ఈ పువ్వు వాడటం వల్ల ఏంటంటే కొంతమందికి అప్పుడే తినంగానే మళ్ళీ ఆకలేస్తూ ఉంటుంది. అది జబ్బు. ఆకలేయటం అనేది ఊరికే ఏది అసలు మనకు ఒక 6 గంటలు 8 గంటలు మినిమం ఆహారం తిన్నాక ఆకలి వేయకూడదు. అట్లా ఉన్నవాళ్ళు దీని పువ్వులు ఎండబెట్టి పొడి చేసుకొని ఒక 2 చిటికెళ్ళు వేసుకుంటే అట్లా ఊరికే ఆకలేయటం ఉండదు. అట్లని షుగర్ ఉన్న వాళ్ళు ఆకలేస్తుంది ఊరికే తింటున్నాం కదా అని దీన్ని ఊరికే వేసుకోకూడదు. ఆ జబ్బుతో బాధపడే వాళ్ళకే ఇది ఉపయోగపడుతుంది. నవంబరు, డిసెంబరు, జనవరి 3 నెలల్లో జలుబులు, దగ్గులు, తుమ్ములు, ఆయాసం, కళ్ళు దురదలు, మొహం మంట ఇవన్నీ కూడా వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల జరుగుతాయి. ఇవి ప్రమాదమైనవి కావు. దీనికి భయపడాల్సింది లేదు. దీనికల్లా చేసుకోవాల్సింది ఏంటంటే మనం వేడి నీళ్ళు పొద్దున్నే లేవగానే ఒక అర గ్లాసు వేడి నీళ్ళు తాగటం. తర్వాత ఆవిరి పట్టటం. రెండోది ఆయుర్వేదిక్ మూలికల షాపుల దగ్గరికి వెళ్ళి అడ్డసరం, అతిమధురం, దుంపరాష్ట్రం, చెంగల్వకోస్టు, వస ఇవన్నీ సమభాగాలుగా తీసుకొని అంటే 100 గ్రాములు, 100 గ్రాములు తీసుకొని అన్నీ కలిపి ఒక డబ్బాలో పోసుకొని ఒక చెంచా పొడి ఒక గ్లాసు నీళ్ళలో వేసి మరిగించి చల్లారాక వడకట్టుకొని ఈ కషాయం హాఫ్ కప్పు ఉదయం, హాఫ్ కప్పు సాయంత్రం, పెద్దవాళ్ళైతే పిల్లలైతే పావు కప్పు ఉదయం, పావు కప్పు సాయంత్రం. వాళ్ళు తాగలేరు, కొద్దిగా ఎగటగా ఉందనుకున్న వాళ్ళు 4 చుక్కలు తేనె గనక తాగితే కళ్ళు దురదలు, మొహం మంట, ముక్కు గాలాడటలేదన్న వాళ్ళకి తుమ్ములు, పడిశం, జలుబు, దగ్గుకి అన్నిటికీ ఇది పనిచేస్తుంది. ఈ పౌడర్ వాడటం వల్ల జ్వరం, జలుబుతో ఉన్న వాళ్ళకి జ్వరం తగ్గుతుంది. జ్వరం, దగ్గు ఉన్న వాళ్ళకి దగ్గు తగ్గుతుంది. జ్వరం, ఆయాసంతో బాధపడే వాళ్ళకి ఆయాసం, జ్వరం తగ్గుతాయి. ఇది ఒకరోజు 2 రోజులు తాగి మానేయకుండా ఒక 10 రోజులు గనంగా చేయగలిగితే ఈ 3 నెలల్లో వచ్చే ఈ ఈ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దీనివల్ల తగ్గుతాయి. కొంతమందికి ఇది వాడినా కూడా కొద్దిగా తేడా రావట్లేదు అన్నవాళ్ళు ఇదే పొడి నీళ్ళలో వేసి ఆవిరి పడుతూ ఇదే పొడి లోపలికి తీసుకుంటే ఇప్పుడు నేను చెప్పిన పై ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సెట్ అవుతాయి. ఈ 3 నెలల తర్వాత కూడా ఇవి వాడుకోవచ్చు. కాకపోతే ఈ 3 నెలల్లోనే ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ. ఎందుకంటే వాతావరణంలో మార్పు. మనకు ఋతువుల ప్రకారంగా ఇవి జరుగుతుంటాయి కాబట్టి క్రియలు. ఇప్పుడొచ్చే ఈ ఋతువులో మనకి చలి రావటం వల్ల తేమ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా ఇది సెట్ చేస్తుంది. ఇది మన పూర్వీకులు వాళ్ళ తాళపత్ర గ్రంథాల్లో రాశారు.
దాంట్లో మహర్షుల్లో సుశ్రుతుడు, చరకుడు, అగస్త్యుడు, సిద్ధనాగార్జునుడు, వాగ్భటుడు, భద్రమహర్షి, పతంజలి, అగ్నివేశుడు, పరాశరుడు, కేలుడు, దృఢబల మహర్షి, స్థౌలతీశుడు, జాతకర్ణుడు, హళితుడు, క్షీరపాణి. వీళ్ళు ఈ 18 మంది మహర్షులు వాళ్ళ గ్రంథాల్లో రాశారు. మాధవకరుడు మాధవ నిదానం రాశాడు. ఆ పుస్తకం చదివితే ఈ చివరి నుంచి ఆ చివరికి అసలు రోగాలే రావు. పతంజలి మహర్షి 84 లక్షల జీవరాశులు మన భూమి మీద బతుకుతున్నాయని 84 లక్షల జీవరాశులకు సంబంధించిన యోగాలు చెప్పాడు. అవే ఇప్పుడు ఈ మన యోగా అని వీళ్ళందరూ యోగా యోగా చేస్తున్నాం అంటున్నారు కదా, అవన్నీ పతంజలి మహర్షి చెప్పినవి. మందులు లేని రోజుల్లో, మందులంటే తెలియని రోజుల్లో ఏ ఆసనం వేసుకుంటే ఏ జబ్బు తగ్గుతుందో పతంజలి మహర్షి చెప్పాడు. తర్వాత కాలంలో 2వ శతాబ్దం 3వ శతాబ్దం వచ్చేటప్పటికి సుశ్రుతుడు, చరకుడు వీళ్ళు చెట్ల గురించి, ఈ చెట్లు ఎట్లా తెలుసుకున్నారంటే వాళ్ళ పూర్వీకులందరినీ కాళ్ళకి దెబ్బలు తగిలిచ్చి వాళ్ళ కత్తితో కోసి ఈ ఆకు పెట్టి ఏది పెడితే మానుతుందో అట్లా తెలుసుకొని మనకు వైద్యం చెప్పారు. తర్వాత జంతువులు, కుక్కను కొట్టేవాళ్ళు, ఆ కాలు ఇరిగేది, ఏ చెట్టు ఆకు దానికి వేసి కడితే కాలు మంచిగా అవుతుందో తెలుసుకొని అట్లా చెట్లు మనకు తెలియజేశారు. చర్మానికి సంబంధించి చర్మం మీద తొక్క తీసేవాళ్ళు, ఏ ఆకు రాస్తే మళ్ళీ కురుపు మానిపోయి కొత్త చర్మం వస్తుందో అట్లా సుశ్రుతుడు, చరకుడు వాళ్ళు మనకి ఆ చెట్ల గురించి చెప్పడం జరిగింది. అట్లనే ఆ చెట్లు రాబోయే రోజుల్లో దొరుకుతాయి లేదో అందరూ వంట చెరుకు కింద వాడుతున్నారు అని చెప్పి సిద్ధనాగార్జునుడు రసభస్పాలు, ఆయుర్వేదంలో ఏంటంటే రసాలకు సంబంధించి పాదరసం, ఇంగిలీకం, సింధూరం, కర్పూరం, జాపరాని, జాపత్రి వీటితోని వైద్యం చెప్పాడు ఆయన. అవి మనం తెలిసి తెలియక చేసుకోకూడదు. ఈ చెట్లకు సంబంధించిన వైద్యం ఎవరు చేసినా ఇబ్బంది రాదు, కానీ రసభస్పాలకు సంబంధించి పుటాలు పెట్టే వైద్యం మటుకు చేస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ ఆహారం తినాలి, ఏది తినకూడదు అన్నీ కూడా వాళ్ళు చెప్పి మందులు ఇస్తారు. రసాలకు సంబంధించిన వైద్యం చేయాలంటే వాళ్ళ దగ్గరే ఫాలో అవ్వాలి తప్ప అవి ఎక్కడో పుస్తకాల్లో చూసి మటుకు చేసుకోవద్దు. చెట్లకు సంబంధించి మీరు ఏది చేసుకున్నా ఏ ప్రమాదం రాదు. ప్రమాదమైన చెట్లు 3. ఆ 3 చెట్ల గురించి మేము చెప్పేది, మాకు గురువులు నేర్పలేదు, మాకు చూపించలేదు, మేము చెప్పడం లేదు. మిగతా చెట్లు ఏవైనా కూడా పత్రహరితం, ప్రాణానికి హాని లేదు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.